మొన్న కాన్వాయ్‌ని కూడా అడ్డుకోవడం జరిగింది. ఎందుకంటే మహిళలకే న్యాయం చేయలేదు. డబుల్ ఇంజిన్ సర్కార్‌లో ఉండి తను ఏం చేయలేకపోయిండు. వాళ్ళు ఉన్న ప్లేస్‌లలో. ఇక్కడ తెలంగాణకి ఏం చేయడానికి వచ్చిర్రు అని చెప్పేసి మేము బండి సంజయ్ వచ్చేసి ఆల్రెడీ కేసు ఆయన అబ్బాయి మీద భగీరథ మీద కేసు బుక్ అయింది. తీసుకోకుండా ఉంటున్నారు. ఆయనను సంకలనంలో పెట్టుకుంటూ తిరుక్కుంటా బేటీ బచావో అనే నినాదంతో ఏ విధంగా వస్తారు, మీకు సిగ్గుందా అని చెప్పేసి అడగడానికి మేము వచ్చేసి మోడీ గారిని అడ్డుకోవడం జరిగింది. ఈ రోజున వచ్చేసి సంకలో పెట్టుకొని ఏంటి దొంగని సంకలో పెట్టుకొని ఒక విషయం సంకలో పెట్టుకొని తెలంగాణకు ఏ మెసేజ్ ఇవ్వడానికి వచ్చినావు నువ్వు? అదే విధంగా సీఎం ఈ రోజున వచ్చేసి నువ్వు నా ఫ్రెండ్ అని చెప్తున్నావు అంటే చేసిర్రు ఆల్రెడీ సంబంధించిన తండ్రిని పట్టుకొని నువ్వు నా ఫ్రెండ్ అని చెప్తున్నావు అంటే రేపు పొద్దున నువ్వు వచ్చేసి చట్టం అనేది మా చుట్టమే, మేమేం చేయలేము కోసి పెట్టినా కూడా మేమేం పట్టించుకోవు అన్నట్టుగా తెలంగాణ ప్రజలకు మెసేజ్ ఇచ్చిన స్టేజ్ మీద. సో ఈ విధంగా చూసుకుంటే ఈ రోజున కేసు మిగతా వాళ్ళకు చూసుకుంటేనేమో 3 నెలలు జైలు శిక్ష అంటారు. దానికి ఏమి కనీసం ముందస్తు బెయిల్ ఉండవు, స్టేషన్ బెయిల్ ఉండవు, ఏముండవు. డైరెక్ట్గా నిరూపణ అయ్యేదాకా అది ఏంటిది అని తెలిసేదాకా నువ్వు 3 నెలలు జైల్లో పెడతావు. మరి ఈయనకెందుకు ఒకలాగా ఆయనకెందుకు ఒకలాగా? అదేవిధంగా ఆ పిల్లగాడు వచ్చేసి కావాలనే ఆ అమ్మాయిని ట్రాప్ చేసిండు అనేది ఆ న్యూస్ మొత్తం మనం అన్నీ చూసినాం కదా, వీడియోస్ చూసినాం. ఆ అమ్మాయి నువ్వు లేకపోతే నేను చచ్చిపోతాను అనే వీడియోస్ కూడా బయటకు వచ్చినాయి, చేతులు కోసుకున్నాయి బయటకు వచ్చినాయి. మరి ఇవన్నీ ఆ అమ్మాయి ఆయనను వచ్చేసి ట్రాప్ చేసినట్ట, లేకపోతే ఆమెను ట్రాప్ చేసినట్ట? అంటే ఈ పిల్లలందరూ మాట్లాడుకొని ఒక ఆడపిల్లను అంటే ఈ రోజున ఒక ఆడపిల్ల అంటే నీకు వస్తువుతోనే అయిపోయింది. దాన్ని ఎట్లా పటాయించాలో దాన్ని పటాయించి చూపించాను ఒకడంటాడు, నేను పటాయించి చూపిస్తా అని చెప్పేసి ఈడు పోయి స్నాప్చాట్ ద్వారా ఆ అమ్మాయిని ఏంటిది పరిచయం చేసుకొని నువ్వు లేకపోతే నేను బతకలేనని చెప్పేసి ఆ అమ్మాయితో తిరిగి ఒక 17 సంవత్సరాల అమ్మాయితోని ఈ కొంతమంది వాళ్ళని ఏమంటారు దేడి దిమాక్ అనాలా, లేకపోతే లిప్స్టిక్ రాణులు అనాలా, లేకపోతే ఇంకా ఏంటిది దేశం కోసం మాట్లాడే ఈ రాణులందరూ వచ్చేసి ఈరోజు ఏం మాట్లాడుతున్నారు అంటే వాడుకున్నంతసేపు వాడుకొని వదిలిపెట్టిరు అని మాట్లాడుతున్నారు. ఒక 17 సంవత్సరాల అమ్మాయిని ఆమె ఒప్పుకున్నా కూడా ఆమెను ఆ విధంగా వాడుకోవడం తప్పు అనేది చట్టాలలో ఉందని తెలియదా వీళ్ళకి? ఏ విధంగా మాట్లాడతారు ఈ రోజున? ఆకుల శ్రీవాణి కానీ ఈమె ఏంటిది ప్రియా చౌదరి కానీ ఇంకా ఈ రోజున ఎవరో కవిత మాట్లాడుతుంది. అది పర్సనల్ మ్యాటర్ ఎలా అవుతుంది? పబ్లిక్లో వచ్చిన తర్వాత పర్సనల్ మ్యాటరా? అంటే నీకు అధికారం ఉందనే కదా వాడు వచ్చేసి ఆ విధంగా అచ్చొచ్చిన ఆంబోతులాగా వచ్చేసి అమ్మాయిలను ఆ విధంగా థాట్ చేయడం కానీ అబ్బాయిలను కొట్టే వీడియోలు కూడా మనం చూసినాం. మందు దాగి ఏ విధంగా వచ్చేసి రెచ్చిపోయి ప్రజలను కొడుతున్నాడు అనే విషయాలు చూస్తున్నావు. అంటే కొడుక అనే దాంట్లో నుంచి దిగట్లే అంటే నీ ఏజ్ ఎంత? నువ్వు బచ్చాగానివి ఎవరిని చూసుకొని మొరుగుతున్నావు నువ్వు ఈ విధంగా? నీ అయ్యని చూసుకునే మొరుగుతున్నావు కదా. నీ అయ్యకే అధికారం లేకపోతే నువ్వు మొరుగుతావా? నేను మొరుగుతామా? అట్లా మాట్లాడతామా? ఎంత జాగ్రత్తగా ఉంటాము? అలాంటిది మరి నువ్వు వచ్చేసి మీ అయ్య ఆ స్థానంలో ఉన్నాడు అంటే నువ్వు ఎంత అణిగిమణిగి ఉండాలా? మీ అయ్య కింది నుంచి వచ్చిండు కదా, కింది నుంచి వచ్చినప్పుడు ఆ స్థానం అనేది నీ కొడుకు ఎందుకు చెప్పలే? అరే నేను ఇంత కష్టపడి వచ్చినా రేపు పొద్దున ఏదైనా నాకు చిన్న మిస్టేక్ నీ గురించి తెలిస్తే తోలు తీస్తా బిడ్డ అని నువ్వు చెప్పుకోవా ముందే? ఈ రోజున దేశం కోసం నా పిల్లగాడిని వదిలేసిన చెప్పినవా? అది కరెక్టేనా? ఫస్ట్ నీ ఇంట్లో నీ కొడుకుని చక్కగా పెట్టుకో, తర్వాత దేశం మీద ఊరేగడానికి రా. హిందూ ముస్లిం అని చెప్పేసి గొడవలు పెట్టడానికి కాదు. మనందరం సమానులే. అందరం ఇండియా అనేది అందరికీ సంబంధించింది. నువ్వు ఒక్కడివే హిందూ ముస్లిం అని గొడవలు పెట్టుకుంటా ఈ రోజు ఇలాంటి సృష్టించుకుంటా మరి హిందూ అమ్మాయిలను ఈ విధంగా నాశనం చేయడానికి ఎవడు హక్కిచ్చాడు? వీళ్ళకి ఎవడు హక్కిచ్చాడు? ఈ రోజున ఈ ప్రభుత్వం ఏం చేస్తుంది? డీజీపీ అనుకుంటే రెండు గంటలలో వచ్చేసి పట్టుకోలేడా? ఈ రోజు మేమందరం వచ్చేసి ఆ అమ్మాయి కోసం అంటే ఆ అమ్మాయి అని కాదు, రేపు పొద్దున మన ఆడబిడ్డలకు ఇలాంటి చిన్న పిల్లలను నాశనం చేస్తున్నారు అనే దాంతో ప్రతి ఒక్కరు ముందుకు వస్తుంటే వాళ్ళని జైళ్ళల్లో పెడతారు. వాళ్ళని పట్టుకోవడానికి మీకు ట్రాక్ చేయడానికి ఒక్క నిమిషం పట్టట్లేదు. ఏంటి పోలీస్ స్టేషన్ తీసుకుపోవడానికి మీకు చేతనవుతుంది అంటే ఆయన పట్టుకోవడానికి. ఈ రోజున మేలు పెట్టి ఏంటి నాకు ఇంకా 2 రోజులు కావాలి దేనికోసం? ఏదన్నా గ్యాంబ్లింగ్ చేయడానికా? చట్టాలలో ఇంకేం లూప్ హోల్స్ ఉన్నాయని వెతుక్కోవడానికా? దేనికి? అసలు ఆయన ఎవరు? బండి భగీరథ ఎవడు? నార్మల్ పర్సనే కదా ఆయన. తండ్రి వచ్చేసి ఏంటిది 10 ఉన్నంత మాత్రాన ఈయనకే ఎందుకు మీరు ఇంత ఏంటిది మొత్తం బందోబస్తు ఇచ్చుకుంటూ ఎక్కడ దాస్తున్నారు? ఎందుకు దాస్తున్నారు? ఏ విధంగా అంటే ఈ రోజున మన ఏంటిది డీజీపీ అనేటైనా మొత్తం ఫెయిల్యూర్ అనే చెప్పాలి కదా. తెలంగాణలో ఫెయిల్యూర్, పోలీస్ వ్యవస్థ ఫెయిల్యూర్. అంతకుముందు వచ్చేసి సజ్జన్నారు వచ్చేసి ఏమంటారు ఎన్కౌంటర్ చేసిండ్రు అంటే వాళ్ళు సామాన్య ప్రజలు కాబట్టి వెంటనే ఎన్కౌంటర్ చేస్తావు. ఆ రోజున రెడ్డి అమ్మాయి కాబట్టి న్యాయం జరిగింది. ఈ రోజున బాలిక అనేది మీకు అర్థం కావట్లేదా? బాలిక ఎవరైనా కూడా చట్టం వచ్చేసి వర్తిస్తుందని ఎందుకు కావట్లేదు? ఎందుకు మీరు అదే విషయంగా కొంతమంది కొన్ని పార్టీ నేతలు ఉమెన్ నేతలు మాట్లాడుతూ బండి సంజయ్ కూతురు ఆ అమ్మాయి ప్లేస్లో ఉండి బండి సంజయ్ కొడుకు కాకుండా ఎవరైనా సామాన్యులు
ఆ అమ్మాయి మీద అటాక్ చేసి ఉంటే బండి సంజయ్ గానీ ఇప్పుడున్న గవర్నమెంట్ గానీ అట్లా ఉండేవాళ్ళ? ఊరేసేటోళ్ళు ఎక్కడికక్కడ ఊరేసి వీళ్ళందరూ ఈ కొడుకులు ఉంటారు కదా, అది నిజము కాకపోయినా కానీ అబద్ధమైనా కానీ చిన్న మాటకే అంధభక్తులు ఉంటారుగా అని ఈ పాటికి ఎక్కడో చంపేసేటోళ్ళు. బండి భగీరథ బండి సంజయ్ కొడుకు కాకుంటే ఈ రోజున వేరేలాగా ఈ బండి సంజయే చేసేటోడు, వేరే ఎవడో కాదు, బండి సంజయే వచ్చేసి వాడిని ఎక్కడో ఉరి తీసేటోడు. అట్లా చేసి ఇందుల బిడ్డలను ఇట్లా చేస్తారా అని పెద్ద గొప్పలు చెప్పుకునేటోడు. ఇప్పుడు మరి ఆయన కొడుకు కాబట్టి ఏం చెయ్యడు. ఇగో ఈ విధంగా మా సామాన్య ప్రజలను ఎవరైతే వాళ్ళ మీద మాట్లాడుతున్నారో వాళ్ళని జైళ్ళల్లో పెట్టడానికి, పోలీస్ స్టేషన్లలో వేయడానికి ఈ పోలీసు వ్యవస్థ వాళ్ళకి తొత్తులుగా మారింది తప్ప ఈరోజు తెలంగాణలో వచ్చేసి అసలుకి రక్షణ లేదు, చిన్న ఆడబిడ్డలకు రక్షణ లేదు అనేది తెలుస్తుంది. మనం కొట్లాడి తెచ్చుకున్న తెలంగాణ ఆడవాళ్ళు నిజంగా నేను ఒకటే చెప్తున్నా, రేపొద్దున మీ అక్కకో మీ బిడ్డకో లేకపోతే మన వాళ్ళకి ఎవరికో వచ్చేదాకా ఆగకూడదు. ఇది రాజకీయాలకు అతీతంగా, ఎందుకంటే హిందూ ముస్లిం అనే దాంట్లో వచ్చేసి మనల్ని రెచ్చగొడుతున్నారు. దయచేసి కళ్ళు తెరవండి. మన బిడ్డలకు ఇంకొకసారి ఈ రాజకీయ నాయకులకు అంతకుముందు వచ్చేసి ప్రత్యూష కేసులో సేమ్ ఇదే జరిగింది, ఇప్పటిదాకా న్యాయం జరగలేదు. కానీ రెడ్డి అమ్మాయిని వచ్చేసి ఒకటి చంపిండు అనేసరికి చంపినానికి సరికి మొత్తం ఎన్కౌంటర్ చేసిన అంటే ఏం జరుగుతుంది? మనకి ఇప్పటికైనా సామాన్యులకి భద్రత లేకుండా ఉన్నది, ఆడవాళ్ళకి ఈ రోజున భద్రత లేదు. కేసు ఎవరికైనా చట్టం అనేది చుట్టం కాదు అంటే ఖచ్చితంగా ఈ భగీరథని అరెస్ట్ చేయాల్సిందే.